ప్రాజెక్ట్ హేల్ మేరీ మూవీ రివ్యూ ఎలా ఉందిరా అంటే చాలా హైప్ హాలీవుడ్లో ఇంకా చంపేస్తున్న సినిమా చాలా రోజుల తర్వాత అసలు వెళ్ళాలి ఇలాంటి సినిమా అన్నారు. అలానే నాకు స్పేస్ అన్న లేదా ఒక ఈ వరల్డ్ని కాపాడాలి ఒక మిషన్ ఉంటుంది అది ఇది అలాంటి మూవీస్ అన్న నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఆపుకోలేక వెళ్ళే అనమాట. ఏంట్రా అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఆన్సర్ అనమాట. సినిమా ఎలా అనిపించింది అంటే నాకు మాత్రం అంత ఎక్కలేదు, కానీ మీకు చాలామందికి నచ్చింది. చాలా ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. అంటే ద గుడ్ ఈజ్ వెరీ గుడ్, అలానే ద ల్యాగ్ ఈజ్ చాలా ల్యాగ్ అన్నట్టు. అండ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో దానివల్ల ఓవరాల్గా ఎస్ దిస్ ఈస్ ద ఫిల్మ్ అని చెప్పి ఆవేశంగా చెప్పలేకపోతాను. ఎందుకంటే బయటకు వచ్చేసరికి నాకు ఎందుకో అదొక తెలియని రిలీఫ్. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. కొత్త క్వశ్చన్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోండి. చాలా ఫాస్ట్గా చెప్తాను, మెల్లగా చెప్తాను అర్థం చేసుకొని మీరు చేస్తారేమో. లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసేయండి అంతే. 350K దగ్గరలో ఉన్నాం, రౌండ్ ఫిగర్ అంతే. నొక్కండి, మొదలు పెడదాం. అసలు ఏంట్రా మూవీ కాన్సెప్ట్ ఏంటి అంటే అర్త్ బిష అంటే ఏదో అవుతుంది, సో అర్త్కి ఏదో అయిపోతుంది అనమాట. అదేంటో చెప్తే మళ్ళీ స్పాయిలర్ అవుద్ది. సో హీరో వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఏదో సాల్వ్ చేయాలి, స్పేస్కి వెళ్ళాలి, ఆ స్పేస్లోనే ఉంటుంది సినిమా అంతా. సో ఇది ఒక మార్షన్ ఇంటర్స్టెల్లార్ కంబైన్ చేస్తే ఎలా ఉంటుందో ఆ టైప్లో అనిపించింది నాకు. కానీ ఇంటర్స్టెల్లార్ మరి ఎందుకు కంపేర్ చేస్తే అంటే ఇంటర్స్టెల్లార్ చాలా గ్రిప్పీగా ఉంటుంది. మ్యూజిక్ ఒక సీక్వెన్స్ జరుగుతుంటే జమ్మ ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఒక డాకింగ్ సీన్ ఉంటుంది ఇంటర్స్టెల్లార్లో మీరు చూస్తుంటే. అది ఇప్పటికీ అసలు నీ అమ్మ చూస్తుంటే ఏంద్రా ఈ సీన్ ఏంద్రా, మనం ఇన్వాల్వ్ అయిపోతాం. అరే ఆ స్టేక్స్ ఆర్ రియల్. ఈ సినిమాలో నాకు చాలా చోట్ల అంత అనిపించలా. ఆ స్టేక్స్ కానీ ఆ విజువల్స్ కానీ వెరీ గుడ్, విజువల్స్ ఆర్ వెరీ గుడ్ కాదనట్లేదు. కాకపోతే అవి చూశాక ఇవి అన్నట్టు అనిపించింది. సరే ఈ ఆస్పెక్ట్స్ పక్కన పెడదాం. సినిమాలో ఏది వర్కౌట్ అయిందిరా అంటే కామెడీ మాత్రం చంపేశారండి. చాలా చోట్ల పగలబడిన అవుతారు. అంటే పగలబడి అంటే మనం అలాగా కానీ చాలా స్మైల్ అన్న వస్తుంది. ఆ కామెడీ కానీ ఆ ఫన్ జనరేషన్ కానీ ఇట్స్ కామెడీ స్పేస్ ఫిల్మ్ అనొచ్చేమో, ఆ టైప్లో ఉంటుంది. కామెడీ చాలా బాగుంటుంది, నాకు నచ్చింది. అండ్ ఈ ఒక బాండ్, ఒక ఫ్రెండ్షిప్, ఒక బ్రదర్హుడ్, ఒక ఎమోషన్ ఉంటుంది ఈ సినిమాలో. చాలా క్యూట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు అప్రిషియేట్ చేస్తారు. ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది రాకీ అని. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ రాకీ అనమాట. సినిమా బయటకు వచ్చేసరికి రాకీని ప్రేమించినోడు ఉండడు. ఆ ఎమోషను ఆ ఫీల్ వేరు, ఎంత ఇదైనా కనెక్ట్ అయిపోతారు అంతే. అరే మరి ఏంట్రా ఈ లెవెల్లో ఇది అంటున్నావు, మళ్ళీ ఎక్కలేదు అంటున్నావు, బ్రాండ్ మార్చరా బార్బెల్ అంటారా ఏమో అండి. నాకు ల్యాగ్ అనే ఆస్పెక్ట్ పిండేస్తుంది. నాకు వెళ్ళిపోవాలి సినిమా అంతే. వెళ్ళిపోవాలంటే మరీ ఫాస్ట్గా కాదు, కానీ ఆ పేసింగ్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ నాకు ఆ స్క్రీన్ ప్లే కూడా ఎక్కల. ఆ ఫ్లాష్ బ్యాక్ రావడం, నాకు ఆ ఫ్లాష్ బ్యాక్ ఓకే చూపించారు, కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ స్లోగా ఉంటుంది. సినిమాలో చాలా సీక్వెన్సెస్ రే కానివ్వండి రా రే అన్నట్టు అనిపిస్తుంది. ఆ పార్ట్ కొంచెం కవర్ చేస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించేది. అండ్ ముందు కూడా చెప్పా కదా, గ్రిప్పీగా లేదు సీక్వెన్స్. అక్కడ కూడా ఆడు కష్టపడుతున్నాడా అని మనకు ఆ ఫీలింగ్ నాకు ఎందుకో కలగల. అండ్ ప్రాబ్లమ్కి కూడా సొల్యూషన్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. ఏదో క్లిష్టమైన ప్రాబ్లం అంటారు, అది సరదాగా తేల్చేస్తారు వాళ్ళు. సో ఎలా తేల్చారు, ఎలా కష్టపడ్డారు, దాని మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టుంటే బాగుండేదేమో. బట్ మేబీ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ బాండింగ్ ఎమోషన్ కూడా అయ్యుండొచ్చు. దట్ రిలీ వర్క్డ్ అండి. అక్కడ అసలు కంప్లైంటే ఉండదు చెప్తున్నారు. మీరు అట్లీస్ట్ దానికోసం వెళ్ళండి సినిమాకి. మీరు కొంచెం ఫర్గివింగ్, కొంచెం స్లో ఉన్నా నాకు పెద్ద ఫరక్ పడదు, నేను వెళ్తాను, ఐ విల్ సిట్ త్రూ గుడ్ ఫిల్మ్ అంటే మాత్రం పక్కా వెళ్ళండి. అదే చెప్తున్నా, అది చాలా కాంప్లికేటెడ్. ఏంటంటే బొక్కల సినిమా వెళ్ళకండి అనేలాగా లేదు. అలా అని చెప్పి ఎస్ కమాన్ నాకు బాగా నచ్చింది అని చెప్పేలా కూడా లేదు. సో అలా ఉందన్నమాట. ఒకవేళ మీరు చూస్తుంటే ఈ పాటికి ఇండియాలో ఇవాళ రేపు రిలీజ్ అంటారు, కింద రాయండి ఎస్ మేము బాగా ఎంజాయ్ చేసాం అంటారా, లేదు దిస్ ఈజ్ సమ్ ల్యాగ్ అంటారా. అండ్ సినిమాలో ఒక మెయిన్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక బ్రేవ్ అని, ఒక సాక్రిఫైస్ అని ఒక ఎలిమెంట్ ఉంటుంది. సో నాకు ఆ ఎలిమెంట్ మీకు ఒక అనాలజీతో చెప్తాను, మీకు అర్థం అవుద్ది. కొంచెం చండాలంగా ఉన్నా అర్థం అవుతే చాలు. ఇప్పుడు ఒక నిమ్మకాయ ఉంటుంది, పిండేసామా తినేసామా బిర్యానీ అంటే బాగుంటుంది. ఇప్పుడు ఆ పిండేసి నిమ్మకాయని తీసి మళ్ళీ జిప్లాక్ బ్యాగ్లో 2 days తర్వాత మళ్ళీ అదే బిర్యానీలో పెట్టుకుని తింటే దరిద్రంగా ఉంది. ఏదో ఓకే పర్లేదు అన్నట్టు ఉంటుంది, కానీ ఆ ఫీల్ ఫ్రెష్ కట్ చేసి నిమ్మకాయ పిండితే ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది, అలానే ఇక్కడ ఒక ఎమోషన్ ఉంటుంది. ఒకటి చూపిస్తారు, మనకు అసలు ఏమవుతుందో అల్లాడిపోతాం మనం. ఆ స్టేజ్లో ఉంటుంది ఒక ఎమోషన్, దాని నుంచి బయటపడతాం. ఓకే ఆల్ గుడ్ అని. క్లైమాక్స్లో మళ్ళీ అదే నిమ్మకాయ పిండితే నాకెందుకో అక్కడ కొంచెం డౌన్ అయిందేమో అనిపించింది. ఆ పిండి ఏదో క్లైమాక్స్లో పిండి ఉంటే ఎక్కడికో వెళ్ళేదేమో ఎమోషను. బట్ నాకైతే అలా, అది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. మీకు అనిపిస్తుంది కూడా కింద రాయండి. ఇది ద రివ్యూ ఆఫ్ ప్రాజెక్ట్ హేల్ మేరీ. మీకే అనిపిస్తుంది కింద రాయండి. ఇంకేదో సినిమా వచ్చింది బ్యాండ్ మేలా అనుకుంటా, అది కూడా కుదిరితే రేపు చూస్తాను. బట్ ఇంకంతే అనుకుంటా. ఇంకేం సినిమాలు వస్తున్నాయా కింద రాయండి. ఇఫ్ యూ వాంట్ మీ టు వాచ్ సంథింగ్. చూసిన వాళ్ళ పిచ్ మీటింగ్స్ మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.